ఆదివారం వంటల్లో నాన్ వెజ్ మ్యాక్సిమం ఉంటుంది. అందులో మటన్ రేంజే వేరు. మీకు చికెన్ చేయడం వచ్చా? అలాగైతే మటన్ కర్రీ కూడా చేయడం వచ్చినట్టే. చాలా ఈజీ ప్రాసెస్తో గుమగుమలాడే మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అందరికీ నమస్కారం. రత్నం గారి రుచులు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు రెసిపీ చూద్దాం. మసాలా పేస్ట్ కోసం 2 ఇంచీల అల్లం, పెద్ద వెల్లుల్లిపాయ అయితే 1, చిన్న వెల్లుల్లిపాయలు అయితే 2 టేబుల్ స్పూను దోసపప్పు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకుందాం. కళాయిలో ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకొని 100 గ్రాముల జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోండి. నేను ఈ రెసిపీలో జీడిపప్పు వేస్తాను. వేయకపోయినా కర్రీ టేస్ట్ ఏమీ మారదు. అదే ఆయిల్లో మసాలా పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు 300 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఒక కేజీ మటన్ క్లీన్ చేసి పెట్టుకొని వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 కప్పు కారం వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఇదే టైంలో వేపి పక్కకు పెట్టిన జీడిపప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడే వేస్తే కూర రెడీ అయ్యేటాడికి జీడిపప్పు కూడా ఉడికి మెత్తగా అవుతుంది. జీడిపప్పు మెత్తగా వద్దనుకునే వాళ్ళు 10 నిమిషాల్లో కూర దింపుతామనగా వేసుకోండి. కలుపుకున్న తర్వాత 1 లీటర్ నీళ్ళు వేసుకుందాం. ఒక 20 నిమిషాలు స్టవ్ హైలో పెట్టుకొని అలా వదిలేయండి. మూత తీసి కూరంతా ఒకసారి కలిపి మంట మిడిల్లో పెట్టి మూత పెట్టి మరొక 20 నిమిషాలు ఉడికించుకోండి. మటన్ ఈజీగా ఉడకదని చాలామంది ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తారు. కుక్కర్లో ఉడికించినందువల్ల మటన్కి ఉప్పు కారం మసాలా అంత బాగా పట్టదు. అంతేకాకుండా మటన్ లేతదైతే మటన్ ఎక్కువ ఉడికిపోయి కర్రీ పేస్ట్ లాగా అయిపోతుంది. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్క బాగా ఉడుకుంటుంది. గ్రేవీ ఎక్కువ కావాలనేవారు నీరులాగా కావాలనుకునేవారు స్టవ్ ఆఫ్ చేసుకోండి. గ్రేవీ దగ్గరికి కావాలనుకునేవారు మంట హైలో పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మినపగారికి బిర్యానీకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.